ఈరోజు మనము సమాజ శాస్త్రంలోని కూడా పెళ్లి, కుటుంబం మరియు మానవ సంబంధాల్లోని ఒక ప్రధానమైనటువంటి ఒక పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. నా పేరు డాక్టర్ అబ్బాస్. మనం ఈరోజు మానవ సంబంధాలు ఎట్లా ఏర్పడతాయి, ప్రాథమిక సంబంధాలు ఎట్లా ఏర్పడతాయి, అమ్మ నాన్న తర్వాత మనకు అన్నదమ్ములు, సిస్టర్స్, పెద్దమ్మ కొడుకులు, పెద్దమ్మ బిడ్డలు, చిన్నమ్మ కొడుకులు, చిన్నమ్మ బిడ్డలు, ఆ తర్వాత మన నాన్న వాళ్ళ సిస్టర్ వాళ్ళ అత్తమ్మ కొడుకులు బిడ్డలు, ఆ తర్వాత మన మదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు, ఇవన్నీ కూడా మనకు ఒక కాంప్లెక్స్ సిస్టమ్గా మనకు అవపడుతుంది. అసలు మానవ సమాజం అనేది ఎట్లా ఏ రకంగా ఆర్గనైజ్డ్ ఉందా అనేది ఆంథ్రోపాలజిస్ట్లకి ఒక క్లాసికల్ క్వశ్చన్. అది అంటే మానవ సమాజం దేని మీద, సోషల్ ఆర్డర్ దేని మీద ఆధారపడుతుంది, సోషల్ ఆర్గనైజేషన్ దేని మీద ఆధారపడ్డది అనేది మొదటి నుంచి ఆంథ్రోపాలజిస్ట్లకి ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు. అంటే సోషల్ ఆర్డర్ అనేది ఎట్లా ఉంటుంది సమాజంలో, మనుషులు ఆర్గనైజేషన్ ఎట్లా ఏర్పడతారు, బంధుత్వాలు ఎట్లా ఏర్పడతాయి అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి సోషలాజికల్ ఇష్యూ అని చెప్పొచ్చు. మన కిన్షిప్ సిస్టమ్ ఇన్ ఇండియా అని ఐరావతి కార్వే గారు సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి గల కిన్షిప్ సిస్టమ్ని ఆమె చాలా స్పష్టంగా ఒక బుక్లో రాశారు. ఐరావతి కార్వే అనే వాళ్ళు సౌత్లో ఎట్లా ఉంటుంది, నార్త్లో ఎట్లా ఉంటుంది ఈ కిన్షిప్ సిస్టమ్ అనేది ఆమె చాలా స్పష్టంగా రాయడం అనేది జరిగింది. నేను కూడా ఒక సోషియాలజిస్ట్ అయింది. నాకు అర్థం కాని ఏంటి అంటే, నేను బంధువులింటికి ఎక్కువ పోయేవాడిని, పెళ్ళిళ్ళకు లేకుంటే దానికి ఎక్కువ తెలియకపోయేది. బంధుత్వాల సంగతి మాది ఒకటే ముస్లిం కుటుంబం మా ఊళ్ళో కాబట్టి బంధుత్వాలు ఎక్కువ దూరంగా ఉన్నాను కాబట్టి నాకు సరిగా అర్థం కాకపోయింది. ప్యారల్ కజిన్స్ అంటే ఏంటి, క్రాస్ కజిన్స్ అంటే ఏంటి, ఆ తర్వాత మ్యారేజెస్ ఎట్లా జరుగుతాయి, బంధుత్వాలు ఎట్లా ఏర్పడతాయి, మనం సడ్డకుడు అంటే సడ్డకుడు అనే పదం కూడా నాకు మొదట్లో అర్థం కాకపోయింది. సడ్డకుడు అంటే మీరు మ్యారేజ్ చేసుకుంటే మీ భార్య చెల్లెలు ఎవరైనా భర్తను కానీ వాళ్ళ అక్క భర్తను కానీ తోటి సడ్డకుడు అంటారు. సడ్డకుడు అనే పదం నా ఊళ్ళో జనార్దన్ అనే ఒక వ్యక్తి చెప్పాడు నాకు. అటు బంధుత్వాలు ఆ తర్వాత రక్త సంబంధాలు అనేది నాకు కూడా పెద్దగా తెలియకపోయింది. ఆ తర్వాత నేను తెలుసుకున్నాను సమాజంలో యొక్క బంధుత్వాలు కానీ రక్త సంబంధాలు కానీ ఇవి ఎట్లా ఏర్పడతాయి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. ఇప్పుడు మనం చాలా సినిమాలు చూసుకుంటాము. అది సూర్యవంశని, చంద్రవంశం అని, మేము పలానా వంశానికి చెందిన వాళ్ళమని, పలానా గోత్రానికి సంబంధించిన వాళ్ళమని, ఇవన్నీ కూడా మనం చాలా చాలా చదువుకొని ఉంటాం కదా. సో ఇది మన సోషియాలజీలో చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే సమాజం అనేది భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న వంశాలు, భిన్న కుల దేవతలు, మత దేవతలు ఇవన్నీ కలగలిసిన సమాజం. ఆఫ్రికా అయినా ఒక రకంగా ఉంటుంది, కిన్షిప్ సిస్టమ్ మన యుఎస్లో ఒక రకంగా ఉంటుంది, ఆ తర్వాత ఇండియాలో ఇంకొక రకంగా ఉంటుంది, మూడో ప్రపంచ దేశాలలో ఒక రకంగా, రెండో ప్రపంచ దేశాల్లో ఇంకొక రకంగా, మొదటి ప్రపంచ దేశాలలో ఇంకొక రకంగా కూడా మనకి ఈ యొక్క బంధుత్వాలు అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకు రైతు బంధువు అంటారు. బంధుత్వం అంటే ఏంటంటే రిలేషన్ బై బ్లడ్. అంటే 3 రకాల బంధుత్వాలు మనకు అవపడవచ్చు. మొట్టమొదటిది ఏంటి అంటే డిస్సెంట్ అప్రోచ్ అంటే నీకు బంధుత్వం ఎట్లా ఉంటుంది, నీ యొక్క రక్త సంబంధికులు అని చెప్పొచ్చు. ఇప్పుడు నీ అన్న ఉన్నాడు, లేకపోతే మీ చెల్లెలు ఉంది, లేకపోతే మీ అక్క ఉంది, వీళ్ళు కూడా నీకు రక్త సంబంధికులు అవుతారు. రిలేషన్ బై డిస్సెంట్ బై బ్లడ్ ఈస్ కాల్డ్ డీసెంట్ అప్రోచ్ అని మనం చెప్పచ్చు. దాని అవరోహణ విధానం మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మా తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళు మా అన్నయ్య ఉన్నారు, నాకు రక్త సంబంధికులు అవుతారు, మా సిస్టర్ ఉంది, నాకు రక్త సంబంధికులు అవుతారు. అంటే మనం వీఆర్ రిలేటెడ్ బై బ్లడ్. అంటే ఒకే తల్లి ఒకే తండ్రిదండ్రుల నుంచి వచ్చాము కాబట్టి రక్త సంబంధం ఉంది కాబట్టి ఈ రక్త సంబంధాన్ని మనం డిస్టెంట్ అప్రోచ్ అని అంటాం. ఇది చాలా చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఊర్లలో తిట్టుకుంటా చూసుంటారు, మీరు ఎవరు పుట్టేవారు నువ్వు అని అంటారు. అంటే పుట్టడం అనేది అంటే చాలా చాలా ముఖ్యం. అంటే ఏ రక్తానికి ఏ పేరెంట్స్ పుట్టావు ఏంటి అని కూతురు తిట్టుకుంటూ ఉంటారు. అసలు నువ్వు అంటే అదేంటంటే రక్త సంబంధం అనేది ఒక డీసెంట్ అప్రోచ్ అనేది మీకు లీగల్గా కానీ కోర్టులలో కానీ ఇంకెక్కడైనా సంఘ జీవితంలో అది చాలా చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే నీకు వచ్చే ఆస్తులు కానీ లేకపోతే నీకు వచ్చే బంధుత్వాలు కానీ ఇవన్నీ కూడా నువ్వు పుట్టింది ఏ తల్లిదండ్రులు నీ రక్త సంబంధం మీద ఆధారపడుతుంది. ఈ డిస్సెంట్ అప్రోచే అన్నిటి బంధుత్వ అధ్యయనాలు. అంటే రక్త సంబంధం నువ్వు తల్లిదండ్రులు, నీకు పుట్టినటువంటి నీ అన్నదమ్ములు, ఆ తర్వాత నీ అక్క చెల్లెలు అనేది ప్రాథమికంగా మనకు డిస్సెంట్ అప్రోచ్ మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో చాలా ఆంథ్రోపాలజిస్టులు డిస్సెంట్ అప్రోచ్ డిస్సెంట్ కాదు, DISSENT కాదు,
DESCENT డిసెంట్ అంటే నీకు ఆరోహణ విధానం, నీకు వచ్చే వారసత్వం అని చెప్పొచ్చు. నా వారసత్వం రెండు రకాలుగా రావచ్చు. ఒకటి తల్లి దగ్గర నుంచి రావచ్చు, ఇంకోటి తండ్రి దగ్గర నుంచి రావచ్చు. ఒక్కోసారి రెండు కూడా కలిపి ఉండొచ్చు. ఉదాహరణ నేనున్నా అనుకోండి, నేను ఒక ప్రత్యక్ష ఉదాహరణ డిసెంట్ అప్రోచ్. అబ్బాస్ అనే అతను మా తాత చనిపోగానే ఏమైంది, మా నాన్న, నేను కడుపులో ఉన్నాను కాబట్టి అప్పుడు మా తాత చనిపోయిన తర్వాత ఒక 2 వారాలకు పుట్టారు కాబట్టి అబ్బాస్ అని పెట్టాడు. అంటే డిసెంట్గా మా నాన్న ప్రాక్టీస్ చేశాడు. అంటే వంశాన్ని పోనీయకుండా మా నాన్న నాకు ఆ పేరు పెట్టాడు. అంటే ఈ వంశము, మా తాతల వంశము అంటే అది మేల్ వంశం నుంచి నాకు వచ్చింది. ఫీమేల్ ఉన్నదనుకోండి, మా అమ్మ వాళ్ళ నాన్న పేరు సత్తార్ సాబ్ ఉండే. ఆ సత్తార్ సాబ్ పేరు కనుక నేను పెట్టుకుంటే అప్పుడు నేను మా అమ్మ తరపు నుంచి నేను యొక్క లీనేజ్ యొక్క వంశము డిసెంట్ అప్రోచ్ అనేది వచ్చేది. అంటే మనకు 2 రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏంటి అంటే ఒకటేమో తల్లి దగ్గర నుంచైనా కావచ్చు, ఇంకోటేమో తండ్రి దగ్గర నుంచైనా కావచ్చు. ఈ రెండిట్లలో మన తల్లి దగ్గర నుంచి వచ్చి నేను సత్తారని పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు నేను మదర్ దగ్గర నుంచి డిసెంట్ అంటే ఆ అప్రోచ్ వచ్చేది. అది ఫాదర్ నుంచి వచ్చింది కాబట్టి నాకు మా తాతలు మా తండ్రులు అట్లా వచ్చింది. నాకు పేరు అనేది కూడా ఒక వారసత్వం, ఒక డిసెంట్ అప్రోచ్లో భాగంగానే నాకు ఈ పేరు వచ్చింది అనేది. అంటే నా ఉదాహరణ చెప్తున్నాను మీకు, క్లాస్ ఏంటో అసలు డిసెంట్ అప్రోచ్ అంటే ఏంటో చెప్పడానికి నా ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉంది. ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మార్టిన్ లూథర్ కింగ్ సీనియర్ అంటుంటారు. అంటే ఏంటంటే అది డిసెంట్ అప్రోచ్లో భాగం. ఇప్పుడు వాషింగ్టన్ జూనియర్, జార్జ్ బుష్ సీనియర్, జార్జ్ బుష్ జూనియర్, మార్టిన్ లూథర్ కింగ్ సీనియర్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనేది ఇవన్నీ కూడా సీనియర్ జూనియర్ ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయంటే డిసెంట్ అప్రోచ్ ద్వారానే మనకు బంధుత్వాధ్యయనాలలో ఎట్లా వస్తుంది. అది అమెరికా అయినా కానీ, ఇండియా అయినా కానీ, లేకపోతే ఆఫ్రికా అయినా కానీ ఈ ఫాదర్ నుంచే వచ్చే అది అనేది చాలా ప్రధానంగా. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు ప్యాట్రియార్కల్ సొసైటీ, లోకల్ సొసైటీ, ప్యాట్రియార్కీ ఉంది కాబట్టి ఎక్కువగా ఫాదర్ నుంచే ఎక్కువగా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎక్కువ ప్రభావం ఉంటుంది. అది ఇండియా లాంటి కంట్రీస్ అంటే కొంచెం మదర్ ఓరియంటెడ్, ద్రవిడియన్ అంటే మదర్ ఓరియంటెడ్, కానీ యూరప్ తీసుకుంటే ఫాదర్ ల్యాండ్ అంటారు. అంటే అక్కడ ఫాదర్ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. అంటే ఈ రకంగా మనకు బంధుత్వం అనేది తల్లి దగ్గర నుంచి కావచ్చు, రక్త సంబంధం అండి. రక్త సంబంధం పేర్లు కానీ మనకు వచ్చే వారసత్వం కానీ ఇవన్నీ కూడా రక్తం ద్వారా వస్తాయి. దాన్ని డీసెంట్ అప్రోచ్ అని మనం చెప్పుకోవాలి. అయితే ఇవన్నీ ఎట్లా వస్తాయి అసలు మీకు మొత్తంగా వీటన్నిటికంటే ఒక అడుగు ముందే చెప్పుకోవాలంటే, దీంట్లో భాగంగా చెప్పుకోవాలి అంటే ఏదైతే కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయో, కల్చరల్ అంటే ఏదైతే ఫ్యామిలీ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, కిన్షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫంక్షనలిజంలో భాగమని మనకు ఇక్కడ అర్థమవుతుంది. వాట్ ఈస్ మీన్ బై ఫంక్షనలిజం? ఫంక్షనలిజం అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి, ఒక సంస్థ ఉందని, అది మనకు వారసత్వమే కానివ్వండి, కులమే కానివ్వండి, మతమే కానివ్వండి, పెళ్ళే కానివ్వండి, లేకపోతే మనకు మానవ సంబంధాలే కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఫంక్షనలిస్ట్. అంటే అది మనకు ఫంక్షనలిస్ట్ అప్రోచ్ అంటే ఏంటి అంటే దానికి ఏదో అవసరం ఉంది సమాజానికి, కాబట్టి దాని అవసరం ఉంది కాబట్టి దాని ఫంక్షన్ ఉంది, సమాజానికి అది అవసరం ఉంది కాబట్టి పెళ్లి ఉంది, కుటుంబం ఉంది. అసలు సమాజానికి పిల్లలు గుర్తించే బాధ్యత అనేది లేకపోతే పెళ్లి ఉంటుందా? ఇప్పుడు కుటుంబం అనేది ఉంటుందా? అసలు మనుషులు కూడా పశువులాగా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవాళ్ళు. అంటే ఈ రకంగా మనకు పెళ్ళైనా కానీ, కుటుంబం అయినా కానీ దానికి ఫంక్షనలిస్ట్ అప్రోచ్. మనకు ఫంక్షనలిస్ట్ అప్రోచ్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఎట్లా అంటే అది సమాజానికి అవసరం ఉంది, అవసరాల రీత్యానే ప్రతిదీ కూడా అవసరాల రీత్యానే ఏర్పడుతుందని చెప్పడమే ఫంక్షనలిజం అండి. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా మానవ అవసరాల నిమిత్తమే ఏర్పడుతుంది. అది పెళ్ళైనా కానీ, కుటుంబమైనా కానీ, వంశమైనా కానీ, గోత్రమైనా కానివ్వండి, లేకపోతే వారసత్వమే కానివ్వండి, పేర్లే కానివ్వండి, ఇంకేదైనా కానీ, ఇవన్నీ కూడా మనకు ఒక అవసరాల దృష్ట్యా ఇవన్నీ వస్తాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దాన్ని ఏమంటారంటే ఫంక్షనలిస్ట్ అప్రోచ్ అంటారు. ఇది ప్రధానంగా బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్టులు ఎక్కువగా ఫంక్షనలిస్ట్ అప్రోచ్ మీదనే ఆధారపడ్డారు. అది రెడ్క్లిఫ్ బ్రౌన్ అయినా కానివ్వండి, మోయినే కానివ్వండి, మోర్గాన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఫంక్షనలిస్ట్ అప్రోచ్ దాని యొక్క విలువలు ఉన్నాయి కాబట్టి ఇది ఉంటుంది అనేది వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఫంక్షనలిస్ట్ అప్రోచ్ అనేది ఈ బంధుత్వ అధ్యయనాలలో చాలా చాలా బలంగా పనిచేస్తుంది. ఇప్పుడు వర్కర్స్ విషయంలో ఇది ఫంక్షనలిస్ట్ అప్రోచ్ పనికి రాకపోవచ్చు, కానీ ఈ యొక్క బంధుత్వ అధ్యయనాలలో, కుటుంబ అధ్యయనాలలో, లేకపోతే మ్యారేజ్ అధ్యయనాలలో
లేకుంటే వీటి వారసత్వ అధ్యయనాలలో మనకు ఫంక్షనిస్ట్ అప్రోచ్ అనేది మరీ ముఖ్యంగా బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్టులు చేసినటువంటి కృషి అనేది చాలా ఎక్కువ. వాళ్ళు చేసినటువంటి వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం కూడా ఫంక్షనలిస్ట్ సిద్ధాంతం అని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే వాళ్ళు చాలా చాలా స్టడీస్ చేశారు. ఇవాన్ పిచార్డ్ కానివ్వండి, లేకపోతే న్యూయార్క్ సొసైటీలో చేయడం కానివ్వండి, లేకపోతే రెడ్లీ బ్రౌన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి వాళ్ళు పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలు అనేటివి ఏ రకంగా బంధుత్వ అధ్యయనాలు అమెరికాలో ఎట్లా ఉన్నాయి, ఆఫ్రికాలో ఎట్లా ఉన్నాయి, ఇండియాలో ఎట్లా ఉన్నాయి, సౌత్ ఇండియాలో ఎట్లా ఉన్నాయి, నార్త్ ఇండియాలో ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకోవడం అనేది చాలా చాలా వాళ్ళు బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ మనకు ప్రధానంగా ఈ బంధుత్వ అధ్యయనాలు కానీ సోషియాలజీ కానీ ఆంథ్రోపాలజీ కానీ ఎవరు పునాదులు వేశారంటే బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్టులే పునాదులు వేశారు. ఎందుకంటే వాళ్ళు కలోనియలిజంలో భాగంగా అంటే వాళ్ళు వలసవాదంలో భాగంగా వేరే సమాజాన్ని చదవడము రాయడం అనేది వాళ్ళు మొదటిసారిగా చేశారు. అందులో భాగంగానే వాళ్ళు బంధుత్వాలు మిగతా వాటి గురించి కూడా వాళ్ళు చదవడం అనేది మొదలుపెట్టారు. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తున్నారు. ఈ డయాగ్రామ్ లో ఇట్లా రౌండ్ ఉంటే మదరు, ఇట్లా ఉంటే ఆ ఫాదర్. ఇప్పుడు దీన్ని తీసుకోండి, మదర్స్ సిస్టర్ అండ్ మదర్స్ బ్రదర్. దీని మదర్స్ సిస్టర్, మదర్స్ బ్రదర్. మనకు మదర్స్ బ్రదర్ అంటే మామయ్య పిల్లలు ఉన్నారు అనుకోండి, మామయ్య పిల్లల్ని మనం క్రాస్ కజిన్స్ అంటారు. అదే మనకు తండ్రి తరపు నుంచి వచ్చే వాళ్ళని ప్యారలల్ కజిన్స్ అని చెప్తారు. అంటే ఇప్పుడు మనకు మన పెదనాన్న పిల్లలు అన్నారు అనుకోండి, పెదనాన్న పిల్లల్ని ప్యారలల్ కజిన్స్ అంటారు. పెదనాన్న పిల్లల్ని అందుకని హిందువులలో కానీ క్రిస్టియన్స్లలో పెదనాన్న పిల్లల్ని చిన్ననాన్న పిల్లల్ని అనేది చేసుకోవాలి. ఎందుకంటే కజిన్స్ అవుతారు, వాళ్ళ సిస్టరు బ్రదరు అనేది ఉంటుంది, ప్యారలల్ కజిన్స్ అంటారు. అదే క్రాస్ కజిన్ అంటే ఏంటంటే మన నాన్న చెల్లెలు లేకుంటే అక్క వాళ్ళ పిల్లలు ఉంటారే వాళ్ళని క్రాస్ కజిన్స్ అంటారు. ఇండియాలో ఏంటంటే క్రాస్ కజిన్ మ్యారేజెస్ ఎక్కువగా, ప్యారలల్ కజిన్స్ మ్యారేజ్ తక్కువ జరుగుతుంది. ఉదాహరణకి మా ఇంట్లోనే మా అన్నయ్య మా పెద్దమ్మ కూతుర్ని చేసుకోవడం జరిగింది. అది ముస్లింలలో మ్యారేజ్ సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఈ రకంగా మనకు ప్యారలల్ కజిన్స్లో క్రాస్ కజిన్ మ్యారేజ్ ఇన్ సౌత్ ఇండియా అనేది చాలా చాలా పాపులర్. ఇప్పుడు సిస్టర్ మరదలు అంటారు కదా, మరదల్ని ఎక్కువ చేసుకుంటారు సౌత్ ఇండియాలో. అది ఒక భార్య స్టేటస్ లాగానే ఉంటుంది, అంటే అక్క కూతురికి. కానీ ప్యారలల్ కజిన్స్, క్రాస్ కజిన్స్ అనేది ఇది ప్రధానంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్యారలల్ కజిన్స్, క్రాస్ కజిన్స్ అనేది ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేశారు. మరి ముఖ్యంగా బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్టులు దీని మీద ఆఫ్రికాలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్టుల కృషి, బంధుత్వ అధ్యయనాలలో బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్టుల కృషి చాలా ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం ఫంక్షనిస్ట్ బేస్ తోటి అర్థం చేసుకోవాలి. ప్రతి కల్చరల్ ఆస్పెక్ట్కి ఒక దానికి అవసరం ఉందని ఫంక్షనలిజం నమ్ముతుంది. అట్లాంటి ఫంక్షనలిజం నమ్మేదాన్నే మనం ఫంక్షనలిస్ట్ అప్రోచ్ అంటాం. మొత్తం బంధుత్వ అధ్యయనాలు కూడా ఈ ఫంక్షనలిస్ట్ అప్రోచ్లోనే ఉన్నాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ పాఠంలో మనం ఏం తెలుసుకుంటామంటే అవరోహణ యొక్క అర్థం, అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసెంట్ అప్రోచ్. అంటే దీంట్లో ఏంటి అంటే అవరోహణ విధానం అంటే ఏంటి అంటే అవరోహణ విధానం అంటే ఏంటంటే ప్రాథమికంగా ఏంటంటే మన యొక్క రక్త సంబంధికుల్ని మనము అవరోహణ పదార్థం అంటే ఏ రిలేషన్షిప్ బై బ్లడ్ ఈస్ నోన్ యాజ్ ఎ కాన్సిగ్యూయన్ ఆర్ డిసెంట్ అప్రోచ్ అని మనం చెప్పవచ్చు. అంటే మన రక్త సంబంధం ద్వారా వచ్చేదాన్ని మనం అవరోహణ అనే పద్ధతి అని అంటాము. దీన్నే మనం డిసెంట్ అప్రోచ్ అని అంటాం. మదర్ తరపు నుంచైనా కావచ్చు, అది ఫాదర్ తరపు నుంచైనా కావచ్చు. అవరోహణ రకాలు, ఇతర సంబంధిత అంశాలు కూడా మనం వంశము, గోత్రము, క్లాను, ఆ తర్వాత ప్యాట్రీ, పిహెచ్ఆర్ టిఆర్ ప్యాట్రీ, ఆ తర్వాత ఇవన్నీ కూడా మోయిటీ అనేది కూడా మనం తెలుసుకుంటాం. అంటే ప్యాట్రీ ఎట్లా ఉంటుంది, ఎక్స్టెండెడ్ క్లాన్ ఎట్లా, క్లాన్ అంటే ఏంటంటే లార్జర్ ఎక్సోగమస్ ఒక గ్రూప్ ని మనం క్లాన్ అని చెప్పుకోవచ్చు. అతను ప్యాట్రీ అంటేనే ఒక పెద్ద సమూహం, క్లాన్ అన్ని కలిసి ఒక పెద్ద సమూహం ఏర్పడితే దాన్ని మనము ప్యాట్రీ అనొచ్చు. మొయిటీ అంటేనేమో దాన్ని కనుక పెద్ద క్లాన్, పెద్ద ప్యాట్రీని రెండుగా విభజిస్తే ఒక్కొక్క గ్రూప్ని మొయిటీ అని మనము అంటుంటారు. ఇది ఒరిస్సాలో ఫర్ ఎగ్జాంపుల్ గిరిజన తెగలను మనం తీసుకుంటే దాంట్లో 2 రకాలైనటువంటి మొయిటీస్ ఉన్నాయి. ఒకటేమో కోబ్రా సంబంధించిన మొయిటీ, ఇంకొకటేమో లయన్ టైగర్ ఆర్ లయన్ సంబంధించినటువంటి మొయిటీ. అంటే ఈ యొక్క గిరిజన గ్రామాలలో ఇట్లా 2 రకాలైనటువంటి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంటే దాంట్లో 2 రకాలైనటువంటి మొయిటీస్ ఉన్నాయనేది
మనకు ప్రాథమికంగా తెలుస్తున్న విషయం. అంటే మనం గోండులు తీసుకున్నా కానీ, కోయాలు తీసుకున్నా కానీ అది పెద్ద లార్జ్ క్లాన్స్గా ఉంటాయి. కానీ వాళ్ళలో బంధుత్వాలు కూడా ఇట్లా మొయిటీస్ అంటే ఒక గ్రూప్స్ ఉంటాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన ఊర్లలో కూడా ఎట్లా ఉంటుందంటే ఒకే కుటుంబం వాళ్ళు ఎక్కువ అంటారు. మా ఊర్లో మేరుగు వాళ్ళు అనే కుటుంబం ఉంది. ఆ మేరుగు అనే కుటుంబం వాళ్ళు ఎక్కువగా మంది ఉన్నారు. అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు. ఆ ఫ్యాక్టరీలో మళ్ళీ ఒక మొయిటీస్ ఉంటాయి అనేది. అంటే ఇప్పుడు ఒక్కొక్క కుటుంబం, మొన్న మా ఫ్రెండ్ చెప్తున్నాడు సుబ్బారావు, డాక్టర్ సుబ్బారావు, వాళ్ళ ఊళ్ళో ఆయన ఇంటి పేరు వాళ్ళ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఉదాహరణ నా పేరు తీసుకున్నాం, అబ్బాస్ మహమ్మద్. మహమ్మద్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది లార్జెస్ట్ క్లాన్ అని చెప్పొచ్చు మనం. అంటే దాంట్లో ఇది ఎక్సోగమస్, అంటే క్లాన్ అంటే ఎక్సోగమస్, అంటే దాంట్లో ఎక్సోగమస్ క్లాన్ ఎక్సోగమస్ అంటే దాంట్లో ఉన్న వాళ్ళు దాంట్లో పెళ్లి చేసుకోవద్దు. అది వేరే విషయం, పెళ్లి విషయం వేరే మాట్లాడుతున్నాం. అంటే క్లాన్ అనేది ఇట్లా ఒక ఇంటి పేరు వాళ్ళు పెద్ద ఎత్తున ఉండడము, ఇవన్నీ కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. దీన్ని మనము డిసెంట్ అప్రోచ్లో భాగంగా ఒక క్లాన్ ఎట్లా ఉంటుంది, గోత్ర ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క పాఠంలో వాటి పదాల అర్థాలు కూడా, టెర్మినాలజికల్ టర్మ్స్ యొక్క అర్థాలను కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకోవాల్సి ఉంటుంది. బంధుత్వ అధ్యయనాలలో డిసెంట్ అప్రోచ్ యొక్క పరిణామము, డిసెంట్ అప్రోచ్ యొక్క ముఖ్య లక్షణాలు. అంటే ఇదే పాఠంలో మనము ఈ యొక్క బంధుత్వ అధ్యయనాలలో ఈ డిసెంట్ అప్రోచ్ అంటే రక్త సంబంధం సంబంధించినటువంటి అధ్యయనాలు ఏ రకంగా పనిచేశాయి, దాంట్లో అది ఎట్లా పరిణామం చెందింది, దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటనేది కూడా ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకుంటాము. ఆంథ్రోపాలజిస్ట్ యొక్క డిసెంట్ అప్రోచ్ యొక్క ఉపయోగం. మోర్గాన్ వివరణాత్మక మరియు వర్గీకరణ పదజాలము, రాడ్క్లిఫ్ బ్రౌన్ ఆఫ్రికన్ బంధుత్వం మరియు వివాహ వ్యవస్థ, ఎవాన్ పిచార్డ్ సౌత్ ఆఫ్రికా లోని ది స్టడీ ఆఫ్ అల్బేనియాస్ మరియు అశాంతి అనేది తెలుసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంది, వివరణాత్మక మరియు వర్గీకరణ పదజాలం. వివరణాత్మక అంటే క్లాసిఫికేటరీ కిన్షిప్, అంటే మనకు బంధుత్వం ఎట్లా వస్తుంది అంటే మనకు రెండు రకాలుగా వస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే బంధుత్వం అనేది మనకు చిన్నమ్మలు, పెద్దమ్మలు, మన 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 పుట్టిన తర్వాత మనకు రక్త సంబంధం ద్వారా అమ్మా నాన్నలతో పాటుగా మనకు క్రాస్ కజిన్స్, ప్యారల్ కజిన్స్ ఉంటారు అనేది ఒక క్లాసిఫికేటరీ ఆఫ్ ది బ్లడ్ రిలేషన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. రాడ్క్లిఫ్ ఆఫ్రికన్ బంధుత్వం, అంటే ఆఫ్రికాలో బంధుత్వం ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం ఈ యొక్క దీంట్లో ఆ బంధుత్వం ఎట్లా ఉంటుంది, వివాహ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం దీనికి తెలుసుకుంటాం. ఇవాన్ పిచార్డ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఎట్లా ఉంటుంది కూడా తెలుసుకుంటాం. ది స్టడీ ఆఫ్ అనేది కూడా మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ ఈ బంధుత్వ అధ్యయనాలలో ఒక ప్రధానమైనటువంటి ఒక షిఫ్ట్ వచ్చింది, ఒక టెక్టానిక్ షిఫ్ట్ వచ్చింది. టెక్టానిక్ షిఫ్ట్ అంటే ఏంటంటే ప్రధానమైన మేజర్ షిఫ్ట్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే మనకు బంధుత్వ అధ్యయనాలు ఇంతవరకు ఫంక్షనలిస్ట్ అప్రోచ్లో జరిగితే అది సరైన పద్ధతి కాదు అని అమెరికన్ ఆంథ్రోపాలజిస్టులు వీళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు కల్చరల్ అప్రోచ్ని తీసుకొచ్చారు. అంటే ఈ డిసెంట్ అప్రోచ్కి చాలా ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ వారసుడు లేకపోయినా కొంతమంది ఆస్తులు వదిలిపెట్టిపోతారండి. ఏ వారసత్వం ఉందని ఆ బంధుత్వాన్ని ఎట్లా నిలవాలి మనం, అది కల్చరల్ డిసెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనకి ఈ డిసెంట్ మొత్తం ఈ కిన్షిప్ స్టడీస్లో మనకి ఈ యొక్క బంధుత్వ అధ్యయనాలలో ఈ యొక్క బ్రిటిష్ యొక్క వాళ్ళదే కాదు, ఇప్పుడు అమెరికన్స్ వాళ్ళది కూడా మనకి బంధుత్వ అధ్యయనాలలో ఒక కొత్త పారాడైమ్ షిఫ్ట్ వచ్చింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. బంధుత్వం అనేది సాధారణంగా వివాహము, రక్తము, సామాజిక సంబంధాల ద్వారా సంబంధాన్ని గుర్తించే వ్యవస్థ. బంధువులని ఎవరినాలి అంటే మొట్టమొదటిసారిగా పెళ్లి చేసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు అది మనకు బంధుత్వం అని చెప్తారు. రక్తము మరియు సామాజిక సంబంధాల ద్వారా సంబంధాన్ని గుర్తించే వ్యవస్థ. అంటే రక్త సంబంధాలు, ఇప్పుడు అమ్మా నాన్న రక్తం పంచుకొని పుట్టాం కదా మనము, కాబట్టి మనకేంటి మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మనకు వీళ్ళు రిలేటివ్స్ అన్నట్టు, మన బంధువులు, మన అన్నదమ్ములు, వీళ్ళంతా కూడా మరియు భార్య తరపు, మన అమ్మ తరపు నుంచి మరియు నాన్న తరపు నుంచి వచ్చే పెద్దనాన్నలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, వీళ్ళందరూ కూడా మనకి మన యొక్క బంధువులలో వీళ్ళు ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాన్సింగ్యువల్ మ్యారేజెస్ అని పిలుస్తారు. అంటే దీన్ని ఏమంటారు అంటే మనకు రక్త సంబంధం అంటే దాన్ని కాన్సింగ్యువల్ రిలేషన్స్ అంటారు, అంటే రక్త సంబంధమైన అని చెప్తారు.
మనకు అదే రకం మ్యారేజ్ ద్వారా వచ్చింది అయితే అది మనకు అఫినల్ అని అంటారు. ఇప్పుడు మా అక్క ఉంది, మా అక్క మ్యారేజ్ చేసిన తర్వాత నేను అది అఫినల్ రిలేషన్ అన్నట్టు. మా బావ వాళ్ళ తరపున బంధువులు వీళ్ళందరూ కూడా నాకు అఫినల్ రిలేషన్స్ అనేది అది అవుతుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మధ్య సంబంధము సంతతి సంబంధించి అయితే ఇద్దరు రక్త సంబంధమైన రక్త బంధువులు. ఒక సంతతికి సంబంధించినది అయితే ఇద్దరు రక్త సంబంధమైన రక్త బంధువులు. ఉదాహరణకి తండ్రి మరియు కొడుకు. ఇంతకుముందు ఏం చెప్పాను, మా నాన్న నేను అనేది కాన్సిగ్యువల్ రిలేషన్స్ అని. కాన్సిగ్యూనియల్ అనేది రిలేషన్, దీన్ని డిస్టెంట్ రిలేషన్ అంటారు. వివాహం ద్వారా ఏర్పడినట్లయితే అది అఫినల్. దీని సాంప్రదాయ భార్యాభర్తల మధ్య సంబంధం. ఒక భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం ఏంటి అంటే అది అఫినల్ రిలేషన్. వాళ్ళ బ్లడ్ ద్వారా కాదు, కానీ వాళ్ళు పుట్టిన పిల్లలు మాత్రం అది మనకు కాన్సిగ్యువల్ రిలేషన్స్ అనేది మనకు ఈ డిస్టెంట్ అప్రోచ్లో ప్రధానంగా మనకు అవుపడుతూ ఉంటుంది. దాన్ని మనము రక్త సంబంధం అని పిలవచ్చు అని పిలుస్తారు అంతే. బంధుత్వ సంబంధాల అధ్యయనం చేసుకున్నాం మరియు 3 విధానాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అవరోహణ విధానం, రక్తంపై ప్రాధాన్యత. అంటే మనకు బ్లడ్ రిలేషన్స్ ఇంతకుముందు చెప్పాను. అంటే బంధుత్వం అనేది ఎట్లా అంటే మనకు రక్తం ద్వారా ఏర్పడుతుంది. మన అన్నదమ్ములు కానీ లేకపోతే మన అక్క చెల్లెలు కానీ వీళ్ళు మన అమ్మ నాన్న పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక రక్తం, అది బంధుత్వం. అది బిగ్ బ్రదర్స్. ఇప్పుడు ఒక్కోసారి ఒకే తండ్రికి తండ్రులు వేరైనప్పుడు బంధుత్వాలు కూడా ఉంటాయి. వాళ్ళు కూడా మనకు ఉంటారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా ఉంటారు. అంటే ఇట్లా కాన్సిక్యూర్ రిలేషన్స్ బై బ్లడ్ ని మనం డిస్టెంట్ అప్రోచ్ అంటాం. మైత్ర విధానం, వివాహానికి ప్రాధాన్యత. అంటే ఇప్పుడు సిస్టర్ మనకు పెళ్లి ద్వారా వచ్చే, ఇప్పుడు అక్బర్ ఉన్నాడు. అక్బర్ అందరికీ ఒక పెద్ద ఎంపరర్గా ఎందుకు గుర్తింపు తెచ్చాడు అంటే అతను చాలా మంది రాజపుత్రికలను చేసుకోవడం వల్ల చాలా మంది రాజపుత్రులు ఒక బంధుత్వం ఏర్పడ్డది అక్బర్తో పాటు. అప్పుడు దాన్ని మనం మైత్రి విధానం అని చెప్పవచ్చు. అంటే రిలేటివ్స్ బై మ్యారేజ్, రిలేటివ్స్ బై బ్లడ్, రిలేటివ్స్ బై కల్చర్. ఈ 3 రకాల బంధుత్వాలు ఉంటాయి మనకు. సంబంధాలు బంధుత్వాలు ఎట్లా ఉంటాయంటే ఒకటేమో రక్త బంధువులు, వివాహ బంధువులు, కల్చరల్ బంధువులు. ఈ 3 రకాలైనటువంటి బంధువులు ఉంటారు. కేసీఆర్ అందరికీ రైతు బంధం పెట్టాడు. అంటే నేను రక్త సంబంధమా వివాహ సంబంధమా ఆ సాంస్కృతిక సంబంధంగా మనం అర్థం చేసుకోవాలి. రైతు బంధువు, దళిత బంధువు, నేను మీకు బంధువుని అని చెప్పడం. ఈ బంధుత్వాలు అనేటివి కేసీఆర్ను ఓడగొట్టి అని చెప్తారు. ఎందుకంటే ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు, ఆయన వంశానికి సంబంధించిన వాళ్ళు, ఆయనకు సంబంధించిన వాళ్ళే మొత్తం రాజ్యాన్ని భ్రష్టు పట్టించారు అనేది మనకు. అందుకని కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారు అంటే తమ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ రక్త సంబంధీకులు కానీ మైత్రికి సంబంధించిన వాళ్ళని కానీ దూరంగా పెడతారు. ఎందుకంటే వాళ్ళ బామ్మడుదులు, బావలు ఇవంతా కూడా, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, వాళ్ళ అల్లు అర్జున్ గాడే మొత్తం ఖరాబ్ చేశాడు అనేది వింటుంటాం మనం. ఇట్లాంటి బామ్మడుదులు, బావలు ఇవంతా మొత్తం మానవ సంబంధాలు దెబ్బతీస్తారు అనేది ఒక నానుడు ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ లేదంటే మనకు స్టడీస్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే బామ్మడుదులు వీళ్ళంతా ఏంటంటే బావ ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు అనుకోండి. చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఉదాహరణకి. చంద్రబాబు నాయుడు అంటే బాలకృష్ణ అనే అతను డైరెక్ట్గా ఒకరిని చంపిన తర్వాత కూడా, కాల్పులు జరిపిన తర్వాత కూడా అతను వాళ్ళ సిస్టర్ని చేసుకున్నాడు కాబట్టి బాలకృష్ణని కాపాడవలసి వచ్చింది. అతను మానసికమైనటువంటి రోగం ఉందని ఏదో తప్పించారు అనేది నాకు తెలుస్తున్న విషయం. అంటే ఇక్కడ ఏంటి మైత్రి విధానం. అంటే ఇప్పుడు వాళ్ళ సిస్టర్ని చేసుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు భువనేశ్వర్ని, ఈ బాలకృష్ణ అనే అతను మైత్రి విధానం అంటే బామ్మర్దిని కాపాడడం అనేది ఒక ప్రధానంగా అది ఒక పెద్ద గొడవ అయిపోయింది. అది ఎట్లా అంటే ఒక నక్సలైట్ ఇస్తుండే ఇంటర్వ్యూ, అంటే అదే ఒక అబ్బాసో లేకపోతే ఒక ప్రశాంతో ప్రకాషో ఇంకెవరో ఎవరైనా ఒకరిని చెప్పారనుకో ఊరుకుంటారా? ఊరుకోరు. అంటే ఒక రాజ్యాధికారం ఉంది, బంధుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు. బంధుత్వం ఏంది అంటే లా అండ్ ఆర్డర్కి ఒక పెద్ద క్వశ్చన్ ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకి ముఖ్యమంత్రి కొడుకో కూతురో, డిఐజీ కూతురో కొడుకో మనకు వాళ్ళ మీద ఎప్పుడన్నా శిక్షలు పడ్డట్టు కానీ ఒక ఎమ్మెల్యేల పిల్లలు, ఇప్పుడు నీట్ ఎగ్జామ్లో 14 మంది ఎంపీల పిల్లలు ఉన్నారు అనేది మనకు బయటకు వస్తున్నటువంటి అంశం. మరి ఆ 14 మంది పిల్లలు వాళ్ళ బంధువులు, వాళ్ళ పిల్లలు కాబట్టే కదా ఇంత నీట్ ఎగ్జామ్ మళ్ళీ రీడిజైన్ చేయట్లేదు. అంటే మంత్రుల పిల్లలు, వైస్ ఛాన్సలర్ల పిల్లలు, ప్రొఫెసర్ల పిల్లలు, డీజీపీల పిల్లలు, ఇవంతా కూడా లా అండ్ ఆర్డర్కి ఒకసారి ఏంటంటే లా అనేది అందరికీ ఈక్వల్. ఈ రక్త సంబంధము, భావోద్వేగాలు అనేది చాలా ప్రధానంగా దెబ్బతీస్తాయనే ఉద్దేశంతో ఇవన్నీ ఏమవుతుంది అంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది అన్నట్టు.
ఈ రక్త సంబంధాలు, ఈ లేకపోతే మైత్రి సంబంధాలు వీటి వల్ల లాను ఆపరేట్ చేయడం కష్టమైంది. అంటే ఇట్లా అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే ఈ రక్త సంబంధాలు, వైవాహిక సంబంధాలు ఎంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి అనేది చెప్పడానికి ఉదాహరణ చెప్తారు. దేశం మొత్తం ఇప్పుడు మోడీ గారు మాట్లాడుతూ ఏం చెప్తారు, ప్రతిదీ కూడా షహదాదా అంటాడు. షహదాదా అంటే రాజకుమారుడు, లేకుంటే వారసత్వంగా వచ్చింది అని చెప్తారు. ఇప్పుడు మొత్తం వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని ప్రధాన ఇప్పుడు సోనియా గాంధీ మీద ఇప్పుడు నెహ్రూ కొడుకు, నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ వాళ్ళ సిస్టర్ రాబర్ట్ వాద్రా వాళ్ళ పిల్లలు. అంటే ఇట్లా వారసత్వము, రక్త సంబంధాలు, వాళ్ళ కుటుంబాలు, ఈ కిన్షిప్ అనేది బంధుత్వాలు, రక్త సంబంధాలు వాళ్ళే పడుతున్నది. ఇది ఒక పరివారవాదాన్ని చెప్తా ఉంటాడు. అంటే రాజకీయాలు, దేశ రాజకీయాలలో ఈ యొక్క కిన్షిప్ అనేది ఎంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది అని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తుంటారు. ఇప్పుడు కేసీఆర్ లేకుంటే రేవంత్ కేసీఆర్ తిట్టడం కానీ ఏం చెప్తారా, నీ కూతురికి నువ్వు కొడుకుకి, ఇప్పుడు కవితకి కేటీఆర్కి చేసుకున్నావు, లేకుంటే హరీష్ రావు చేసావు, నీ అల్లుడికి, అంటే నీ రక్త సంబంధికులైనటువంటి వాళ్ళకే నువ్వు పోస్ట్ ఇచ్చావు, నువ్వు అధికారాన్ని ఇచ్చావు. అంటే ఒకే రక్తం. అంటే ఇక్కడ చాలా చూడండి ఎంత ప్రధానమైనటువంటి ఇది అంశం అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ రక్త సంబంధాలు అనేటివి ఎంత ప్రధాన. కేసీఆర్ కుటుంబమే ఒక పెద్ద బంధుత్వాల ఉదాహరణకి ఒక పెద్ద ఉదాహరణగా తీసుకోవచ్చు. వాళ్ళు వెలమ కులస్తులు. ఆ వెలమ కులాలలో ఎట్లా రక్త సంబంధం, వాళ్ళ కొడుకు, కూతురు, అల్లుడు, వీళ్ళందరినీ కూడా అంటే తన రక్తంతో సంబంధం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆయన అధికారం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. ఆయన కులానికి మాత్రమే అధికారం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకి ఎందుకు అంటే మొత్తం సమాజం ఎట్లా మారుతుంది, ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది కూడా మనకు ఈ యొక్క బంధుత్వ అధ్యయనాలు అనేవి ఉపయోగపడతాయి. రేవంత్ రెడ్డి ఆయన చెప్పాడు, నాకు బంధువులు అంటే ఎవరు లేరు, నాకున్నది ఒకటే కూతురు, ఆమె పెళ్లి అయిపోయింది, నేను ప్రజా జీవితానికి అంకితమని ఆయన చెప్తున్నాడు. జయలలిత మ్యారేజ్ చేసుకోలేదు. మాయావతి తన బంధువుగా వారసులుగా వాళ్ళ మేనల్లుడిని పెట్టింది. మేనల్లుడు అంటే ఏంటి, వాళ్ళ తమ్ముని కొడుకో ఏమో. అంటే అక్కడ రక్త సంబంధం అనేది ఆమె జాతీయ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఉమెన్. అంటే అక్కడ రక్త సంబంధం అనేది ప్రధానంగా మనకు రాజకీయాల్లో కానివ్వండి, వారసత్వంలో కానివ్వండి, కుటుంబ విషయాలలో కానివ్వండి, పెళ్లిళ్ళలో కానివ్వండి, ఇంకే విధమైనటువంటి బంధుత్వాలు అనేటివి ప్రధానమైనటువంటి అంశాలు. మనలాంటి దేశాలలో మనకు చాలా ఎక్కువ. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ కుటుంబాలలో ఈ రక్త సంబంధాలు, ఎందుకంటే ఇంకా మనం థర్డ్ వరల్డ్ కంట్రీ, మనం ఇంకా రక్త సంబంధాల నుంచి, మైత్రి సంబంధాల నుంచి ఇండివిజువలిజం వైపు, లేకపోతే మోడర్నిటీ వైపు ఇంకా పెద్దగా మనం ఇంకా అడుగులు వేయలేదు. అడుగులు వేస్తే ఏంటంటే ఇవన్నీ పెద్దగా మనం పట్టింపులు ఉండవు. ఎవడైనా ఫ్రెండ్, ఎవడైనా రక్త బంధువే అనే ఒక దాంట్లోకి వచ్చేవాళ్ళం. కానీ మనం ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. అంటే మనం ఎట్లా అంటే ఇంకా రా ఎమోషన్స్లోనే ఉన్నాం. రాఖీలని, పండుగలు, పొబ్బలని ఒకటి కాదు, అసలు మామూలుగా ఉండాలి. ఈ రకంగా రక్త సంబంధాలు అనేటివి చాలా ప్రధానమైనటువంటి దీన్ని డిస్టెంట్ అప్రోచ్ అని మనం 3 రకాల విధానాన్ని అంటే మానవ సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటేమో కాన్సింగ్యూనియల్, అంటే రక్తము లేదా కాన్సింగ్యూనియల్, దాన్నే 2 రకాలు రక్త సంబంధం అంటారు. రెండోదేమో పెళ్లి సంబంధాలు, మూడోదేమో సాంస్కృతిక సంబంధాలు. ఈ 3 ప్రధానమైనటువంటి మానవ సంబంధాలు అనేటివి ఉంటాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అవరోహణ యొక్క భావం, సంతతి అనేది తల్లిదండ్రులు పిల్లల లింగం యొక్క సాంస్కృతిక గుర్తించబడిన క్రమం ద్వారా పూర్వీకులకు లేదా పూర్వీకుల కనెక్షన్ ద్వారా నిర్వర్తించబడిన సంబంధంగా నిర్వర్తించబడుతుంది. అంటే తల్లిదండ్రులు, ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ దేవుడు. ఇప్పుడు మా అమ్మ ఏమున్నది, మేమంతా షేక్లో ఉంటా. షేక్లు అనేది ఒక కమ్యూనిటీ, ముస్లిం షేక్ కమ్యూనిటీ అన్నారు. మా నాన్న వాళ్ళు మొహమ్మద్, ఇంకా వేరే బిజినెస్ కమ్యూనిటీ. మా మదర్ వాళ్ళు వేరే. అంటే ఇట్లా నాకు 2 రకాలైనటువంటి వచ్చాయి. అబ్బాస్ అనే పేరు ఉదాహరణకు తీసుకుంటే, అబ్బాస్ అనే పేరు సున్నీలలో ఉంటుంది, షియాలలో ఉంటుంది. అంటే 2 రకాలైనటువంటి లీనేజెస్ నుంచి వచ్చాను నేను. మన పూర్వక్రమం నుంచి నాకు సాంస్కృతికంగా కానీ పూర్వీకుల నుంచి 2 రకాలైనటువంటి కనెక్షన్స్ వచ్చాయి. అటు షియాడ్, సున్నీ. మా అమ్మనేమో వాళ్ళు షేక్లు, మా నాన్ననేమో సున్నీస్. అంటే ఈ రకంగా మనకి అంటే చిన్న చిన్న డిఫరెంట్ క్లాన్స్ అనేది ఈ ఎక్సోగమస్ గ్రూప్స్. దీని నుంచి నాకు 2 రకాలైనటువంటి సంబంధంగా నేను వచ్చానని చెప్పొచ్చు. ఆంథ్రోపాలజీలో వివిధ పదాలు, లైన్, లీనేజ్ అంటే లైన్ అని.
ఇప్పుడు ఏ లీనేజ్, ఏ పూర్వోత్తరాలు ఏంటి అనేది మనం చెప్తా ఉంటాం కదా. లైన్ లీనేజ్ అనేది మనకు ఎట్లా వస్తుంది అంటే, మనకు ఈ యొక్క పూర్వోత్తరాలు లీనేజ్ అనేది లీనేజ్ అనే పదాల నుంచి వచ్చింది. దీనికి అవరోహణ అనే పదాన్ని పర్యాయపదంగా కూడా ఉపయోగిస్తారు. అంటే డీసెంట్ అనేది మనకు లీనేజ్ అనే పదాలకు మనము ఇది ఒక అవరోహణ అనేది కూడా పర్యాద పదం. అంటే యూ కెన్ కాల్ ఎస్ ఎ డీసెంట్ అప్రోచ్, యూ కెన్ కాల్ ఎస్ అన్ లైన్ అప్రోచ్, యూ కెన్ కాల్ అనేది లీనేజ్ అప్రోచ్. ఇవన్నీ కూడా ఉంటాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది చాలా ప్రధానమైన విషయం అండి. మనం అర్థం చేసుకోవడానికి, మన పక్క సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, మన యొక్క వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. బంధుత్వ ధ్యానం 4 రకాలుగా ఉపయోగపడతాయి. అంటే దీంట్లో టెర్మినాలజీ కూడా ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి ఈ పాఠంలో చూద్దాం. ఏకరేఖ సంతతి చెందిన 2 ప్రాథమిక రూపాలను ఇలా సూచిస్తారు. వారసత్వం మరియు వారసత్వం ఎంచుకున్న రేఖను సూచించడానికి అందువల్ల లీచ్ ఒక ఏకరేఖ సంతతి సమూహంలో నియమించే సూత్రంగా సంతతిని నిర్వహించాడు. మ్యాట్రిలినియా స్త్రీల ద్వారా మర్యాదగా గుర్తించడం. బంధుత్వ పరిభాష యొక్క రకాన్ని సూచించడానికి సమాజ వర్ణన ఏకరేఖిక సంతతి ద్వారా స్పష్టంగా సరిహద్దులు వివిధ స్థాయి సమూహ యూనిట్లో క్రమబద్ధీకరించింది. అంటే ఏకరేఖ అంటే ఒక లీనియేజ్ అనేది మనకు ఒకే రకం కనుక వస్తే, ఇప్పుడు నా తాతల నుంచి వచ్చింది, మా తాతల దగ్గర నుంచి నేను లీనేజ్ తీసుకున్నాను. చాలా మంది మర్చిపోవచ్చు. ఇప్పుడు మా ఊర్లో మా ఇల్లు ఉంది, మా తాత కట్టిన ఇల్లు అది అనుకుంది, దాన్ని అట్లా ఉంచుకున్నాను. మా తాత కట్టింది అంటే ఆ తాతకి మనవానికి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రకంగా. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ఏకరేఖ సంతతికి సంబంధించిన లీనేజ్ నాకు వచ్చిందని చెప్పడానికి నా ఉదాహరణ చెప్పాను మీకు. మ్యాట్రిలినియర్ అంటే మనకు మాతృ ద్వారా వచ్చే మా మామయ్యలు వీళ్ళందరూ కూడా అదొక బంధుత్వం. ఇది ఏకరేఖ సంతతి యూనిలీనియర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అటు ఫాదర్ నుంచి రావచ్చు, ఇటు మదర్ నుంచి రావచ్చు. అది యూనిలీనియర్ అంటారు. వంశం పారంపర్య బంధువులకి వ్యతిరేకంగా ఒకే పూర్వీకుల యొక్క స్టాక్ చెందినవారు కానీ ప్రత్యక్ష సంతతికి చెందినవారు కాదు. అంటే మనం వంశపారంపర్యంగా ఏంటంటే ఒకే పూర్వీకులు. ఇప్పుడు మా అందరు షియాలైనా సున్నీలైనా ఎవరైనా ముస్లిమ్స్లలో మా అందరికి పూర్వీకులు ఎవరంటే మొహమ్మద్ ప్రాఫెట్, వాళ్ళు షియా కురేషి కమ్యూనిటీ, సౌదీలోని కురేషి కమ్యూనిటీ, ఇవన్నీ కూడా మా పూర్వీకులు. ఇప్పుడు ప్రతి కులానికి ఒక పూర్వీకుడు. జాంబావ పురాణం ఉంటుంది, గొల్ల పురాణం ఉంటుంది. నిన్న మా ఊరిలో ప్రసంగి అతను ఫోన్ చేసేసి మాదిగ కులానికి ఒక జాంబావ దేవుడు, జాంబావ పురాణం ఉంది, జాంబవుడు ఈ దేశాన్ని, ఇప్పుడు భారతదేశము జంబూ ద్వీపం అని కూడా అంటూ ఉంటారు. అంటే జాంబవుడు ఒక మాదిగ కుటుంబం నుంచి పుట్టాడు, ఈ జాంబు దేశం అని కూడా అంటారు అనేది మన పుస్తకాల్లో కూడా భారతదేశం ఆబ్లిక్ జాంబు దేశం అని కూడా ఉంటుంది మనకి. అంటే ఒకే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళు మాదిగోళ్ళు దేని ద్వారా వాళ్ళు ఐడెంటిఫై అవుతున్నారు జంబుని. ఆ తర్వాత గొల్లోళ్ళు దేనితో గొల్ల కుర్మల గొల్ల మల్లన్న అంటారు, మల్లన్న దేవుడితోటి. సమ్మక్క సారక్కలతోటి మనకు గిరిజనులు. ఆ తర్వాత కోమట్లు ఏంటంటే వీళ్ళు కన్యకా పరమేశ్వరి, ఆ తర్వాత వాసవిదేవి, ఇట్లాంటి వాళ్ళతోటి వాళ్ళ పూర్వీకులు వాళ్ళు చెప్తారు. అంటే ప్రతి కులానికి ఇప్పుడు గౌడ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక కులదైవం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మా ఊళ్ళో ఒక విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం ఏంటంటే వాళ్ళకు ఒక రకంగా కులదేవునిగా అతన్ని ఈ మధ్యకాలంలో ఒక వీరుడు అని చెప్పొచ్చు. వాళ్ళ తరపు నుంచి వచ్చినటువంటి వాడు. అంటే ప్రతి కులానికి ఒక కులదేవుడు, వాళ్ళకి యాన్సెస్ట్రల్ గాడ్, ఇవన్నీ. అంటే ఇదంతా కూడా ఒకే స్టాక్ నుంచి వచ్చి వంశపారంపర్యంగా బంధువుల పరంగా. పద్మశాలి ఉన్నారనుకోండి, సత్యనారాయణ వ్రతాలు ఎక్కువ చేసుకుంటారు పద్మశాలి. అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మతానికి వాళ్ళ యొక్క డిసెంట్ యొక్క దేవుడు ఉంటాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. డక్కులకి, మంగళోళ్ళకి, చాకులకి, అందరికి కూడా ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క ఒక అది ఉంటుంది. అంటే ఎట్లా చెప్పాలి అంటే, వాళ్ళకు ఒక కామన్ యాన్సెస్ట్రల్ గాడ్ అని ఉంటుంది. అక్కడి నుంచి ఇవన్నీ వస్తూ ఉంటుంది. కులాలు, గోత్రాలు అనేవి కూడా పరశురామ గోత్రం అంటారు. పరశురాముని యొక్క వారసులుగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఇంకా అరుంధతి యార్స్ అంటారు, తమిళనాడులో ఉన్నారు. అదొక స్టాక్. అంటే అరుంధతి అనేది ఆమె వాళ్ళకి ఒక అంటే ఒక దేవునిగా వాళ్ళు కొలుస్తారు. అంటే ఇది మనం ప్రతి యొక్క బంధుత్వాలకి వీటికి వంశపార్యంగా వచ్చే వాళ్ళకి ఒక దేవుడు ఉంటాడు, కులానికి మతానికి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకటేమో యూనిలీరియన్ బంధుత్వాలను తెలుసుకున్నాం. రెండోది ద్వంద్వ ఆరోపణ. అంటే ఏంటంటే నువ్వు పితృస్వామ్యం నుంచి అయినా కానీ నువ్వు ఒక
ఈ యొక్క ఇప్పుడు అపర్ణ రాయప్రోల్ ఉంది, ఆమెకు డబుల్ లీనియేజ్ ఉంది, డబుల్ డిసెంట్ ఉంది. అంటే తండ్రి తరపు నుంచి ఆమె అపర్ణ రాయప్రోల్ అనే అతను రాయప్రోల్ సుబ్బారావు అని మీరు వినే ఉంటారు, ఆయన కవి. ఆయన అటువైపు ఉంది. ఇంకోటి సుబ్బారావు గారు ఆంధ్ర బ్యాంకు, అది మదర్ తరపు నుంచి. వాళ్ళ తాత ఇటు అమ్మ తరపు నుంచి, నాన్న ఇద్దరి తరపు నుంచి కూడా అపర్ణ రాయప్రోల్ గారికి డబుల్ డిసెంట్ ఉంది. అంటే 2 రకాలైనటువంటి వారసత్వాలని పుచ్చుకుంది. అందుకనే ఇండియన్ ఎక్స్ప్రెస్లోనే సాక్షి పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది. అంటే నువ్వు 2 రకాలైనటువంటి అవి తెచ్చుకోవచ్చు. ప్యాట్రిలినియల్, తండ్రి ద్వారా డిసెంట్ గుర్తించడం అనేది ప్యాట్రిలినియల్. అంటే నేను ప్యాట్రిలినియల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కొంతమంది కేరళలోని వాళ్ళు కొంతమంది మ్యాట్రిలినియల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. చాలా మంది ఇప్పుడు నాయర్ కమ్యూనిటీ వాళ్ళంతా మ్యాట్రిలినియల్, నాట్ ప్యాట్రిలినియల్. అంటే పేర్లు ఇప్పుడు నా ఫ్రెండ్ మా స్టూడెంట్స్ ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు నాయర్ కమ్యూనిటీ ఎంఏ ఇంగ్లీష్ చేశాడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. వాళ్ళు నాయర్ కమ్యూనిటీ అంటే మదర్ తరపు నుంచి వాడు ఎక్కువగా సచిన్ అన్నాడు. సచిన్ గాడు వాడు ఏంటంటే వాళ్ళ మదర్ తరపు నుంచి ఎక్కువగా మన యొక్క లీనేజ్ వస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాగ్నెటిక్ అంటే తండ్రి మరియు తల్లి ఇద్దరు సమానంగా పిల్లలను సంతతిగా గుర్తించే అవరోహణ వ్యవస్థ. అంటే ఒక బ్లడ్ రిలేషన్స్ అనేది తండ్రి నుంచే ఎక్కువగా చాలా మంది మాట్లాడుకుంటారు. ఫలానా గోత్రము, ఫలానా వంశం అని తండ్రి నుంచే ఎక్కువ మాట్లాడతారు. మా నాన్న అదిరా. ఇప్పుడు మీకు సినిమాలు వచ్చే వీర శివారెడ్డి అని, ఆ రెడ్డి అని, ఈ రెడ్డి అని, రకరకాల రెడ్డిస్ అని, మన నాయుడు అని, చౌదరి అని, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఏంటంటే ఒక అవరోహణ విధానాన్ని గుర్తించే విధానం. ఏ రక్త సంబంధం నుంచి వచ్చావు అనేది గుర్తించడాన్ని మనకి కాగ్నిటివ్ రిలేషన్ అని కూడా చెప్తాము. ద్వైపాక్షిక లేదా ద్వైపాక్షిక సంతతి వ్యవస్థ కూడా సూచిస్తాం. అంటే ఇప్పుడు ఎక్కువ మంది అబ్బాయిలైనా అమ్మాయిలు కానీ తండ్రి తరపు నుంచి చేస్తారు. అది మారవలసిన అవసరం ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మాతృస్వామ్య వ్యవస్థ ఇంకొంచెం మనం అడుగు ముందేస్తుందంటే ఈ పితృస్వామ్య వ్యవస్థకి ప్రధాన కారణం మనకు ఆర్యులు అనేది తెలుస్తుంది. అంటే ఆర్యుల రాకతోటే భారతదేశంలో ఆర్యుల రాకతోటే ఈ బంధుత్వ రిలేషన్స్ మారాయి అనేది మనకు చెప్తున్నటువంటి ఒక సూచన అన్నట్టు. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. కాగ్నిటివ్ అంటే తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ ఏర్పడతాయని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తండ్రి మరియు తల్లి వైపు ఉన్న బంధువుల సమూహం తండ్రి లేదా తల్లి ద్వారా సంకేతం పొందవచ్చు. అంటే పర్సన్ గర్ల్ ఆర్ బాయ్ కెన్ ఇన్హెరిట్ ఐదర్ మదర్ ఆర్ ఫాదర్స్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. యాంబిలీనియల్ అంటే చేప అని కప్ప అటు నీళ్ళల్లో బతుకుతుంది. ఉభయచర జీవి అంటే ఇప్పుడు మనుషులు కూడా ఉభయచర జీవులుగా నీకు పితృస్వామ్యం ఉండొచ్చు, మాతృస్వామ్యం ఉండొచ్చు. రెండు ఒకే స్థాయిలో ఎంపిక కూడా చేసుకోవచ్చు. అంటే మనం 2 రకాలుగా మన తల్లి నుంచి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఒకే టైంలో. మన అంటే అటు తండ్రి వారసత్వంలో ఉండొచ్చు, ఇటు తల్లి వారసత్వంలో ఉండొచ్చు. మన యాంబిలీనియల్ కూడా ఉండొచ్చు. కొంతమంది అబ్బాయిలు అయితే ఎక్కువగా మదర్ తరపు నుంచి ఎక్కువగా బంధుత్వాన్ని వాళ్ళని కోరుకుంటారు. అదే అమ్మాయిలు అయితే నాన్న తరపు నుంచి ఉండే బంధువుల్ని అంటే బ్రదర్స్ని, కజిన్ బ్రదర్స్ని వాళ్ళని బాగా ఇష్టపడతారు. అంటే ఈ రకంగా మనకు యాంబిలీనియల్ కూడా ఉంటుంది. ఈ బంధుత్వాలలో యాంబిలీనియల్ అనేది ఉంటుంది. 2 రకాలైనటువంటి వారసత్వాన్ని మనము చూడవచ్చు. వంశం అనేది ఎక్సోగమిక్స్ కమ్యూనిటీ. అంటే వంశాలు అంటే ఎక్సోగమిక్స్ కమ్యూనిటీ అంటే ఒకే వంశానికి చెందిన అబ్బాయి మరియు అమ్మాయి వివాహం చేసుకోకూడదు. ఉదాహరణకి మీరు ఇంతకుముందు గారు చెప్పారు ఏంటంటే ఒక కన్యకా పరమేశ్వర్ ఒక గోత్రం ఉందనుకోండి, ఆ గోత్రంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అదే గోత్రం వాళ్ళు చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళంతా బ్రదర్ సిస్టర్స్ అవుతారు. వాళ్ళు వేరే గోత్రం వాళ్ళని చేసుకోవాలి. ఆ గోత్రం అనేది ఇట్స్ లార్జ్ ఎండోగమస్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఆ మధ్యలో మీకు హర్యానాలో ఈ కాప్ పంచాయత్స్ ఇవన్నీ వినే ఉంటారు. దాంట్లో ఈ వంశం అనేది ముందుకు వచ్చేసి మనం అంతా ఒకే వంశం అనేది చాలా మందిని మనకు ఏంటంటే పరువు హత్యలు చేయడం అనేది జరిగింది. ఆ పరువు హత్యలు చాలా మంది వాళ్ళు చనిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ వంశంలో చేసుకున్నారనే ఉద్దేశంతో ఈ హర్యానాలో పరువు హత్యలు అనేవి ఒకే వంశానికి చెందిన వాళ్ళు చేసుకున్నారు కాబట్టి జరిగాయి. ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ కమ్యూనిటీస్. అంటే నువ్వు లవ్ చేసుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ హర్యానాలోనే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఊరు నుంచి వచ్చి ఢిల్లీలో చదువుకుంటూ పెళ్లిలో ఆయనకు లవ్ చేసుకున్నారు అనుకోండి. అది తెలియదు కదా మేము ఒకే వంశం వాళ్ళమని. ఇప్పుడు అది ఎట్లా తెలుస్తుంది? మా తాతలు మన ఇంటికి పోయి మా తల్లిదండ్రులు ఇప్పుడు ఒక అబ్బాయి కలుసుకున్నారు అనుకోండి హైదరాబాద్లో. ఒక గౌడ్ అమ్మాయి ఒక అమ్మాయి, కూడా ఒక కోంటోళ్ళ అమ్మాయి
ఒక రెడ్డిస్ అమ్మాయి అబ్బాయిలు కలిశారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు అంటే మఠాటి రెడ్డిస్ ఆ తర్వాత ఇంకొక రెడ్డిస్ రెండు రకాలు రెండు అవి వంశాలు అన్నమాట. అవి మనకి ఎట్లా ఉంటుంది, వాళ్ళు కలిశారు అనుకోండి, అది కలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రేమించుకుంటారు. వాళ్ళ వంశాల గురించి, ఈ కులాల గురించి, మతాల గురించి వీళ్ళకి తెలియదు కదా. కానీ మనం ఎప్పుడైతే పెళ్లి అని ఎప్పుడైతే అనుకున్నారో అది మళ్ళీ వెనుక తవ్వడం మొదలు పెడతారో అప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఒకే వంశాన్ని మఠాటి వంశానికి చెందిన రెడ్డిస్ అనుకోండి, వాళ్ళు చేసుకోకపోవచ్చు. మఠాటి రెడ్డి చేసుకుంటారు. అంటే వంశాలు వేరుగా చేసుకోవడం అనేది ఎక్స్గమిస్ కమ్యూనిటీ. అయితే ఈ యొక్క ఒక్కోసారి ఏంటంటే మనకు తెలియక మోడలిటీలో మనిషిని చూస్తారు తప్ప కులాన్ని, మతాన్ని వీటన్ని చూడరు. వంశాలు, కులాలు పెద్ద పట్టించుకోరు. ఒక్కోసారి మిస్టేకింగ్ కూడా ఏదో అనుకుని ఏదో చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎక్స్గమిస్ కమ్యూనిటీ హర్యానాలో జరిగే చాలా విషయాలు కూడా ఈ ఎక్సోగమిన్స్ కమ్యూనిటీస్ వల్ల హత్యలు జరిగాయి అనేది, అంటే ఒకే కమ్యూనిటీలో చేసుకోవడం సిస్టర్ అనేది. ఓంపూర్ ఒక సినిమా ఉంది ఒకటి, ఖాప్ పంచాయతీ. ఈ ఖాప్ పంచాయతీ ఓంపూరి ఒక కుల పెద్ద ఉంటాడు. వాళ్ళ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ అబ్బాయిని ఈ అమ్మాయి ఒకే గోత్రానికి వంశానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ వంశానికి గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వివాహం చేసుకోలేరు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ గ్రామాలలో ఇది ఇప్పుడు అది ఎక్కువగా ఉంటుంది. హిందూ మ్యారేజెస్ యాక్ట్ కానీ హర్యానా, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో ఏంటంటే ప్యాట్రియార్కల్ స్ట్రక్చర్స్, జెండర్ డెవలప్మెంట్ తక్కువ ఉంది కాబట్టి ఈ వివాహాలలో చాలా కఠినమైనటువంటి సంబంధాలు అనేది మనం అర్థం చేసుకోవాలి. హిందువుల్లో ఉన్నత కులానికి చెందిన ప్రతి వ్యక్తి ఆమె తండ్రి వంశానికి చెందిన వారు మరియు వంశం లేదా గోత్రంలో వివాహం చేసుకోవాలి. అంటే హిందూ మతం ఏంటంటే వాళ్ళ వంశానికి చెందిన వారిని వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. వంశ సభ్యులు సాధారణంగా పూర్వీకుల గురించి ఒక వాస్తవ వ్యక్తిగా సాధారణంగా తెలుసుకుంటారు. అంటే అసలు వాళ్ళ పూర్వాలు ఇప్పుడు మనం బ్రాహ్మణం దగ్గర చూపిస్తారు. వాళ్ళ వాళ్ళ వంశం ఏంటి, వాళ్ళ గోత్రం ఏంటి, పూజలు పునస్కారాలు చేసేటప్పుడు కూడా ఇవన్నీ కూడా తెలుసుకుంటారు కదా. ఒక వంశం యొక్క సాధారణ పూర్వీకుడు సాధారణంగా ఒక పౌరాణిక వ్యక్తి. అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక పౌరాణిక వ్యక్తి. ఎందుకంటే ఒక వంశం సాధారణ పూర్వీకుడు సాధారణ ఒక పౌరాణిక వ్యక్తి. అంటే ప్రతి వ్యక్తి వెనకాల ఒక పౌరాణిక వ్యక్తి ఉంటాడు. ముస్లింలకు అయితే ఒక మొహమ్మద్ ఉండొచ్చు, క్రిస్టియన్లకు ఒక జీసస్ ఉంటాడు, హిందువులకు అయితే ఒక రాముడు ఉంటాడు. అంటే వాళ్ళ పౌరాణికమైనటువంటి వ్యక్తి రాముడు, కృష్ణుడు వీళ్ళంతా ఉంటారు. ఒక వ్యక్తి వాళ్ళకు ఒక పౌరాణిక వ్యక్తి వ్యక్తి అనేది ఉంటాడు. అందువల్ల సహకారం లేదా సంఘర్షణ ఎక్కువ సందర్భాల్లో ఉంటుంది. సన్నిహితంగా ఉంటారు, సహకారంగా ఉంటారు. యాదవులంతా ఒక రకంగా ఉండొచ్చు, సన్నిహితంగా ఉండొచ్చు, ముస్లిమ్స్ అంతా సన్నిహితంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళందరికీ పౌరాణికంగా ఒక వ్యక్తి ఒక అది ఉంది కాబట్టి వీళ్ళంతా సన్నిహితంగా ఉంటారు. అంటే ఒకే వంశానికి చెందిన వాళ్ళు, లేకుంటే ఒకే గోత్రం చెందిన వాళ్ళు, కొంచెము ఒక కులానికి చెందిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వంశం ఇవన్నీ కూడా ఒక పూర్వీకుడు ఉంటాడు వీళ్ళందరినీ కలిపే వ్యక్తి అనేది. కాబట్టి వీళ్ళు కొంచెం సన్నిహితంగా, ప్రేమగా లేదా సంఘర్షణకు ఎక్కువ సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఒకే కులం చేసుకోరా, గొడవలు చేసుకోరా, లేకపోతే ఒకే మతం గొడవలు చేసుకోరా అంటే చేసుకుంటారు, కానీ తక్కువ అని చెప్పవచ్చు. వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వైశ్య ట్రేడింగ్ కంపెనీస్ ఉంటాయి, కుల సంఘాలు ఉంటాయి, ఇప్పుడు క్షత్రియ సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు అదేంటి పద్మావత్ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద గొడవలు చేశారు. అదేంటి ఇది మా క్షత్రియులు దెబ్బతీస్తుందని. అంటే వాళ్ళు సన్నిహితంగా ఉన్నారు, సహకారంగా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అవరోహణ విధానం యొక్క పరిణామం మానవ శాస్త్రం యొక్క క్రమశిక్షణ యొక్క ఆవిర్భావం యొక్క ప్రారంభ దశలలో సంక్షిప్తు శాస్త్రవేత్త సమాజాన్ని ఏకీకృతం చేస్తుంది అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు. అంటే మొదట్లో ఏది ఏకీకృతం చేస్తుంది సమాజాన్ని అనేది మనకు బంధుత్వ అధ్యయనాలలో ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ సమాజాన్ని కట్టిపడేది ఏంటి, కట్టిపడించేది ఏంటి, అది బంధుత్వమా? ఇప్పుడు ఆధునిక సమాజంలో ఏంటంటే బంధుత్వాలు, రక్త సంబంధాల కంటే కూడా డబ్బు సంబంధాలు అనేటివి మార్క్స్ దాని ప్రకారము ఈ యొక్క డబ్బు సంబంధాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు వర్గ సంబంధాలనే అతి ముఖ్యంగా మనకు ఇప్పుడు ఆధునిక సమాజంలో, అత్యాధునిక సమాజంలో ఏర్పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మానవ ఆంథ్రోపాలజిస్టులను, సోషియాలజిస్టులను ఏది సమాజాన్ని ఏకీకృతం చేస్తుంది అనేది ప్రధానంగా మనకు ఇక్కడ వాళ్ళు ఆంథ్రోపాలజీ చేసుకున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ చాలామంది ఆఫ్రికాలో బంధుత్వ అధ్యయనాలు చేశారు, ఆదిమ సమాజాలలో చేశారు, ఆధునిక సమాజాలలో చేశారు.
21st సెంచరీలో ఎట్లా ఉందని చేశారు. ఇది ఇది ప్రాథమికంగా ప్రభుత్వ అధ్యయనాలలో ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏది ఏకీకృతం చేస్తుందనే ప్రశ్ననే మానవ సమాజాన్ని, బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ను, మరి ముఖ్యంగా ఆ తర్వాత అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్ని అది బాగా లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం ఇచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. రాడ్క్లిఫ్ బ్రెయిన్ ఆఫ్రికన్ సిస్టమ్ ఆఫ్ బంధుత్వం మరియు వివాహం. మనకు మోర్గాన్, మొయిటీ అనే వాళ్ళ క్లాసిఫికేషన్ బంధుత్వ టెర్మినాలజీ అని చెప్తే ఈ బేసిక్ స్టడీ చేసింది ఎవరంటే మనకు రాడ్క్లిఫ్ బ్రౌన్, స్ట్రక్చరల్ ఫంక్షనలిస్ట్ అంటారు వాళ్ళు. రాడ్క్లిఫ్ బ్రౌన్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అని చెప్పొచ్చు. అంటే ప్రతి స్ట్రక్చర్ కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది అనేది ఈయన చెప్పినటువంటి అంశం. అతను బంధుత్వ వ్యవస్థల హక్కులు మరియు బాధ్యతల రంగంగా అధ్యయనం చేయాలని పట్టుబట్టాడు మరియు దాన్ని సామాజిక నిర్మాణంలో బాగా చూశాడు. ఆఫ్రికన్ సిస్టంలో ఒక హక్కులు మరియు బాధ్యతల గ్రూపుగా మనకు బంధుత్వాలు అనేవి ఉంటాయనేది, వివాహం అనేది ఉంటుందనేది మనకు రాడ్క్లిఫ్ బ్రౌన్ గారు చెప్పడం అనేది జరిగింది. అంటే ఏ రకంగా ఉంటుంది అంటే అది ఒక రకంగా మానవ హక్కుల్ని మరియు బాధ్యతలను కలిగి యొక్క ఆఫ్రికన్ సిస్టమ్ బంధుత్వం మరియు వివాహం ఉంటుందనేది ఆయన చెప్పాడు. ఎవాన్ పిచార్డ్స్, ది స్టడీ ఆఫ్ ది ఆఫ్రికన్స్. ఎవాన్ పిచార్డ్స్ అనే అతను అధ్యయన సమూహ దృష్ట్యా ముఖ్యంగా తెలిసిన పూర్వీకుల నుండి వచ్చిన మగ వంశం ఆధారంగా సమూహాలు మ్యూర్ సమాజంలో రాజకీయ వంశాలు సమూహాలుగా ఎదుగుతాయని చూపించాడు. అంటే మగ వంశం, ఇప్పుడు నేను చెప్పాను మా తాత గురించి ఎట్లా చెప్పాడు. ఈ యొక్క ఎవాన్ పిచార్డ్ అని కూడా ఏమంటాడు అంటే ఆఫ్రికాలో ఎట్లుందాటంటే బంధుత్వాలు ఎక్కువగా, మరి ముఖ్యంగా బంధుత్వ సమూహాలు అనేటివి భగవాన్ నుంచే ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ఏం చెప్పాను, యుఎస్లో సీనియర్ బుష్, జూనియర్ బుష్ అంటారు, కానీ సీనియర్ హిలరీ క్లింటన్, జూనియర్ హిలరీ క్లింటన్ అని మాత్రం మనం ఎప్పుడు మాట్లాడతాం. అంటే స్త్రీల తరపు నుంచి బంధుత్వాల గురించి ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. అంత మగవాళ్ళు, ప్యాట్రియార్కల్ స్ట్రక్చర్, ఇదంతా కూడా మనకు మగ జాతికి సంబంధించినటువంటి విషయాలే మనకు ఎక్కువగా ఇక్కడ గోచరిస్తాయి. ఇక్కడ మనకు ఎవాన్ పిచార్డ్ కూడా ఏం చెప్తున్నాడు, మగవంశం ముఖ్యంగా తెలిసిన పూర్వీకుల నుండి వచ్చిన మగవంశం ఆధారంగా సమూహాలు మ్యూర్ సమాజంలో వంశాలు రాజకీయ సమూహాలుగా ఎలా పనిచేస్తాయని చూపించాడు. ఇతను ఏమంటాడు అంటే మగ ఈ యొక్క స్టడీలో, ఆఫ్రికన్ స్టడీస్లో ఎవాన్ పిచార్డ్ ఏం తెలుసుకున్నాడు అంటే ఈ మగవాళ్ళ దగ్గర నుంచే ఈ యొక్క సమూహాలు, ఈ యొక్క వంశాలు ఇవన్నీ వస్తున్నాయి అనేది ఈ యొక్క ఎవాన్ పిచార్డ్ తెలుసుకున్నాడు. ది మేయర్ ఆఫ్ స్ట్రెస్, ది స్టడీ ఆఫ్ అల్బేనియా అండ్ అశాంతి, ది స్ట్రక్చర్ ఆఫ్ ఫిలియల్ సెంట్రిప్స్. అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్ ఫారెస్ట్ సెగ్మెంటరీ వంశ సిద్ధాంతాన్ని అందించాడు. ఇప్పుడు మనకి ఇప్పటివరకు మనం డిసెంట్ అప్రోచ్ తెలుసుకున్నాం. సెగ్మెంటరీ అప్రోచ్ అనేది కూడా ఒక సిద్ధాంతాన్ని మనకు అమెరికన్, నేను చెప్పాను కదా డిసెంట్ అప్రోచ్, అలయన్స్ అప్రోచ్తో పాటుగా అమెరికన్స్ వచ్చిన తర్వాత ఈ బంధుత్వ అధ్యయనాలలో కల్చరల్ స్టడీస్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు మనకు ఇఫ్యూలో కానీ హెచ్సిలో కానీ కల్చరల్ స్టడీస్ అవి పాప్ మ్యూజిక్ అన్నట్టు ఇక్కడ లండన్ ఇవన్నీ కాదండి, అమెరికన్ దాంట్లోనే మైకల్ జాక్సన్ అయినా కానివ్వండి, లేకపోతే బాబు మార్లీ, పాప్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, మనకు యుఎస్ నుంచే వస్తాయి. అంటే ఇక్కడ ఇతను కల్చరల్ ఇప్పుడు బాబు మార్లీకు తనకు సొంతంగా బయోలాజికల్ పిల్లలు పెట్టిన వాళ్ళు 5-6 ఉంటే ఆయన అడాప్టెడ్ పిల్లలు అనేది 5-6 ఉన్నారు. అంటే ఈ రకంగా మనకి కల్చరల్ అనేది చాలా ముఖ్యం అనేది అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్ షిఫ్ట్ చేశారు బంధుత్వ అధ్యయనాన్ని. సెగ్మెంటరీ వంశ సిద్ధాంతాన్ని అందించాడు. ఏకరేఖ సంతతి సమూహం యొక్క నిర్మాణాన్ని సాధారణీకరించవచ్చు మరియు పూర్తి సామాజిక వ్యవస్థలో దాని స్థానాన్ని చూడవచ్చు అని ఆయన సూచించారు. భూభాగం మరియు సంతతి ఒకదానితో ఒకటి ఎలా కనెక్టివ్ అవుతుందో సామాజిక నిర్మాణంలో ప్రదర్శిస్తమవుతుంది. ఫోర్టెస్ ఉత్తర ఘనాలో తలెన్సి సమాజాన్ని పూర్తిగా వంశపారంపర్య వ్యవస్థ చుట్టూ నిర్మించినట్లు సూత్రీకరించాడు. అని ఏమంటాడు అంటే ఒక వంశానికి, ఒక భూభాగానికి, చాలా ఇప్పుడు కాకతీయ రాజులు ఉన్నారు అనుకోండి, వరంగల్ ఆ భూభాగానికి ఆ కాకతీయ రాజులకి చాలా దగ్గర సంబంధం. వాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఛత్తీస్గఢ్లో ఉన్నారనేది మనకు తెలుస్తున్నటువంటి అంశం. ఇట్లా మనకి సెగ్మెంటరీ వంశ సిద్ధాంతాన్ని మనకి యొక్క ఇతను అందించాడు అని చెప్పవచ్చు, అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్. సంతతి సిద్ధాంతం యొక్క విమర్శ అంటే ఇది ఎట్లాంటి ఎట్లాంటి విమర్శను ఎదుర్కొంటుంది ఇక్కడ డిసెంట్ అప్రోచ్ అనేది మనం చూద్దాం.
20వ శతాబ్ద ప్రారంభంలో కుటుంబం, వివాహం మరియు బంధుత్వాలను అధ్యయనం చేయడానికి అవరోహణ విధానం ప్రధానమైంది. ఈ సిద్ధాంతం సమాజం యొక్క సాంఘిక నిర్మాణాన్ని ఏకరేఖ సంతతికి చెందిన ప్రధానోపాధ్యాయుడిగా చక్కగా నిర్వహించడానికి అర్థం చేసుకోవడానికి సహాయపడింది. ఒక లైన్లో మగ లేదా ఆడ మర్యాద గుర్తించడం, రాజకీయ నిర్మాణానికి ఆధారం మరియు ఈ సమాజాలను అర్థం చేసుకోవడానికి ఈ సంతతి కీలకం. సంతతి సిద్ధాంతం చాలా లక్షణాలు ఆఫ్రికాలో బ్రిటిష్ శాస్త్రవేత్త చేసిన అధ్యయనాల నుండి తీసుకుంటున్నాయి. అంటే ఈ యొక్క సంతతి సిద్ధాంతం యొక్క ఏంటంటే ఎవల్యూషనరీ అప్రోచ్ అంటారు. దీన్ని ఎవల్యూషనరీ అప్రోచ్ ఆఫ్ స్టడీయింగ్ కిన్షిప్ రిలేషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు అమెరికన్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత, అమెరికన్ ఆంథ్రోపాలజీ వచ్చిన తర్వాత ఇది పూర్తిగా మారింది. లేకపోతే ఇప్పుడు మనకు కల్చరల్ అది కూడా మనకు ఇప్పుడు ఎక్కువగా అది ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ యూనిట్లో మనము బంధుత్వ అధ్యయనం సంబంధించిన డిసెంట్ అంటే రక్త సంబంధాలు ఎట్లుంటాయి తెలుసుకున్నాం. సంతతి విధానం ప్రకారం సమాజంలో ఒక వ్యక్తి యొక్క స్థానం ఎక్కువగా బంధుత్వ వ్యవస్థలు అతను లేదా ఆమె స్థానం ద్వారా నిర్ణయించబడుతుంది అనేది మనకు ఎట్లా ఈ యొక్క డిసెంట్ రిలేషన్స్లో ఇది మనం ఇక్కడ అర్థం చేసుకున్నాము అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే డిసెంట్ రిలేషన్స్లలో ఏ రకంగా ఒక బంధుత్వాలు ఉంటాయి, ప్యారలల్ కజిన్స్, క్రాస్ కజిన్స్, మ్యారేజ్లు ఎట్లా ఉంటాయి, బంధుత్వాలు ఎట్లా ఉంటాయి, అసలు ఈ మొత్తం సమాజాన్ని ఇప్పుడు మీరు నాయక్స్ని తీసుకున్నారనుకోండి. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి బాలు నాయక్ ఉన్నాడు. అతను ఎప్పటికీ అన్న ఆ ఎమ్మెల్యే మా బంధువులు, మా భార్యకు సంబంధించిన వాడు, అన్న ఈ ఎమ్మెల్యే ఎట్లా అని చెప్తుంటాడు. అంటే ఈ యొక్క బ్లడ్ రిలేషన్స్, ఈ బంధుత్వాలు అనేది చాలా రాజకీయంగా కానివ్వండి, లేకపోతే సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఇది చాలా చాలా ప్రధానంగా మనం ఈ బంధుత్వ అధ్యయనాలు చేయవలసిన అవసరం ఉంది. ఆధునిక సమాజంలో ఏంటంటే కులాలు, మతాలు, బంధువులు ఇవన్నీ పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు కదా. ఫ్రెండ్షిప్, పీరు ఉంటే నువ్వు ఏదైనా ఉద్యమం అంటే మార్క్సిస్ట్ గ్రూపులు అనేది ఇప్పుడు మార్క్సిజంలో ఎట్లా ఉంటుంది, దాంట్లో పెళ్లి చేసుకుని ఇట్లా రకరకాలుగా ఉంటారు. ఈ రకంగా మనకు అదో రకమైనటువంటి జీవితం అని చెప్పొచ్చు. సోషల్ కమ్యూనిటీలలో ఉంటారు, అది ఎవరైనా కావచ్చు, అట్లా ఉంటారు. అంటే బంధుత్వ అధ్యయనాలు ఫంక్షనిస్ట్ అప్రోచ్ ఎలా ఉందంటే ఫంక్షనిస్ట్ అప్రోచే కాదు, చాలా వేరే మార్క్సిస్ట్ అప్రోచ్ కూడా మనం చదవచ్చు అనేది నాకు అనిపిస్తుంది. ఎట్లంటే మార్క్సిస్ట్ అప్రోచ్ ద్వారా కూడా మనం బంధుత్వ అధ్యయనం చేయొచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి యొక్క స్థానం అంటే ఏగో అంటే మన ఒక వ్యక్తి యొక్క స్థానం అనేది ప్రధానంగా అతను ఎక్కడ లొకేట్ చేయాలంటే అటు అమ్మ తరపు నుంచి, నాన్న తరపు నుంచి అనేది మనం కనుక చూస్తే ఆ యొక్క వ్యక్తి ఏ పొజిషన్లో ఉన్నాడు అనేది మనకు ఈ యొక్క బంధుత్వ అధ్యయనాల్లో తెలుస్తుంది. ఉదాహరణ అనేది తీసుకుంటే ఇప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు లేరు కాబట్టి నేను చదువుకొని ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఈ బంధుత్వాలు కూడా ఎట్లా ఉంటాయంటే అండి, ఏదైనా డబ్బు ఉంటేనే ఈరోజు బంధుత్వం. ఎప్పుడో పాత బంధువులు కూడా తీసుకొచ్చి మనకు నేను ఫలానా అని చెప్తా ఉంటాను. మీ అమ్మ వాళ్ళ బంధువులు అని చెప్తారు. అంటే నేను డబ్బు ఉంటే అందరు వచ్చి ఎదురు చేరుతారు. అంటే బంధుత్వాలు కూడా ఈరోజు వీక్ అయిపోతున్నాయి. ఆర్థిక సంబంధాలు ఇవి వచ్చిన తర్వాత మిగతాన్ని కూడా వీక్ అయిపోయి మనకు ఈ సమాజం అనేది ఒక దుర్మార్గమైన సమాజంగా, ఒక మానవత్వం లేదా అంటే నేను లేదు అని అనట్లేదు, కాకపోతే స్థాయి తగ్గింది అని ఎక్కడో ఒకదాన్ని ఇంతకుముందు 90% మనకు ఉంటే 10% చెడు ఉండేది. 10% మంచి ఉండేది, 90% బ్యాడ్ ఉందని. అంటే ఇంకా అవమానమైన పరిస్థితులు వచ్చాయి. లేబర్ అయినా కానివ్వండి, బంధుత్వాలు కానివ్వండి, మనుషులైనా కానివ్వండి, స్త్రీల హింసే కానివ్వండి, విద్యార్థులు నిరుద్యోగం కావచ్చు, కూరగాయల ధరలే కావచ్చు, ఇదంతా ఒక జలగాల్లా పిట్టి పీడిస్తుంది. మన రాజకీయ వాళ్ళు మొత్తం అన్నింటినీ కూడా ఒకడు ముఖ్యమంత్రి చేస్తే ఒకరోజు కూలి చేస్తే 100 రూపాయలు అండి. మరి అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకి ఎక్కడి నుంచి వచ్చాయండి? వాళ్ళు జనాన్ని అన్యాయం చేస్తున్నాయి కదా. 2 ఎకరాలు ఈరోజు 100,000 కోట్లకు ఉన్నాడు. అదంతా ప్రజల సొమ్మా కాదా? ప్రజలు కాంట్రాక్ట్లో పెట్టి సొమ్మా కాదా? అంటే ఏంటి? ఇవన్నీ కూడా అవినీతి అనేది ఈరోజు బంధుత్వాన్ని, సంతతిని అన్నిటిని దెబ్బతీసి ఒక మనిషిని జీవక్షవంలాగా మనుషులు ఉన్నారు తప్ప దాంట్లో జీవం లేదు అనేది మనకు కొత్తగా అర్థమవుతుంది. ఇట్లాంటి పరిస్థితులలో గ్లోబలైజేషన్లో ఈ యొక్క దీంట్లో బంధుత్వ అధ్యయనాలు మళ్ళొకసారి పునర్విచారణ చేయవలసిన అవసరం ఉంది, మళ్ళొకసారి చదవాల్సిన అవసరం ఉంది. మనం కల్చరల్ స్టడీస్ని కూడా అంటే సెగ్మెంటరీ అప్రోచ్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా మనకి ఈ బంధుత్వ అధ్యయనాలు అనేటివి సోషియాలజీలో చాలా చాలా ప్రధానం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరొకసారి మనం ఒకసారి చూద్దాం. మనం ఈ అవగాహన యొక్క అర్థం తెలుసుకున్నాం.
అవరోహణ రకాలు తెలుసుకున్నాము, ఇతర సంబంధిత వంశాలు దాంట్లో టర్మినాలజీ తెలుసుకున్నాము, వంశం గోత్రం అనేది తెలుసుకున్నాము. ఆ తర్వాత దీంట్లో ఉన్న డిసెంట్ అప్రోచ్ యొక్క పరిణామం ఎట్లా ఎవాల్వ్ అయింది బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ అని తెలుసుకున్నాము, దాని ముఖ్య లక్షణాలు తెలుసుకున్నాము, ఆంథ్రోపాలజిస్ట్ ద్వారా ఎట్లా ఉపయోగపడ్డది అనేది మోర్గాను, ఆ తర్వాత వీళ్ళు ఎట్లా ఉపయోగించారు, ఎట్లా క్లాసిఫికేషన్ చేశారు తెలుసుకున్నాము. అదేవిధంగా రెడ్క్లీ బ్రౌన్ గురించి తెలుసుకున్నాము, ఇవన్నీ పిచ్చర్డ్ గురించి తెలుసుకున్నాము, బంధుత్వాన్ని డిఫైన్ చేసుకున్నాము, బంధుత్వాలు ఎట్లా ఎన్ని రకాలైనటువంటి బంధుత్వాలు ఉంటాయని తెలుసుకున్నాము. 3 రకాలు అంటే అవరోహణ, మైత్రి, సాంస్కృతిక విధానం అని తెలుసుకున్నాము. దీని యొక్క భావము అర్థం కూడా మనం ఈ యొక్క పాఠం మనం తెలుసుకున్నాము. లీనేజ్ అంటే లైన్ నుంచి వచ్చిందని అనేది మనం అర్థం చేసుకున్నాము. అదే రకంగా ఏకరేఖ సంతతి అంటే ఒకే పేరెంట్స్ నుంచి ఒకే దాని నుంచి వచ్చినటువంటి ఒక సంతతి, ఇంకొక రకంగా అది అనేది కూడా తెలుసుకున్నాం. అంటే 2 రకాలైన అంటే డబుల్ డిసెంట్ అనేది కూడా తెలుసుకున్నాం. నాకు తల్లి నుంచి ఆస్తి వచ్చింది అనుకోండి, ఉదాహరణకి మా అమ్మ అమ్మిన ఒక 10 ఎకరాల భూస్వామి ఉంది అనుకోండి, ఆమె భూమి ఉంది అనుకోండి, ఆ భూమి నాకు వస్తే అది నాకు ఏంటంటే తల్లి ద్వారా వచ్చింది అనుకోండి, డబుల్ డిసెంట్ అని. అంటే ఇప్పుడు నా ఆస్తి కూడా ఆమె అనుకోండి, ఇక్కడ చెప్తున్నాను. అంటే ఇట్లా నీకు డబుల్ డిసెంట్ కూడా ఉంటుంది, లీనియర్ ఉంటుంది, డబుల్ ఉంటుంది, కాగ్నెంట్ అంటే ఒకేసారి 2 ఉభయచర జీవి అంటారే, అటు నీళ్ళలో ఉండొచ్చు, నేల మీద ఉండొచ్చు, అటు తల్లి దగ్గర ఉండొచ్చు, తల్లి దగ్గర ఉండొచ్చు, డబుల్ డిసెంట్ కూడా ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. వంశం పారంపర్య బంధువులకు ఒకే సంతతి దందు ఆరాధన, పూర్వీ గురించి వచ్చి రావడం, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క దీంట్లో తెలుసుకున్నాము. అదే రకంగా కాగ్నిటివ్ రిలేషన్స్ అంటే కూడా మనం ఈ యొక్క పాఠం తెలుసుకున్నాము. ఆంబిలీనియం అంటే అటు తల్లి నుంచి తండ్రి నుంచి కూడా ఎట్లా మనం మానవ సంబంధాన్ని తీసుకొస్తామనేది కూడా తెలుసుకున్నాము. వంశం అంటే ఏంటంటే ఒక ఎక్సోగమస్ పెద్ద గ్రూప్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుందాము. అదేవిధంగా ఆరోహణ విధానం పరిణామం అది ఎట్లా ప్రారంభ దశలో ఎట్లా ఫంక్షనిస్ట్ శాస్త్రవేత్తలు ఏమి ఏకీకృతం చేస్తుంది అనే సమాధానం వెతుకులాటలో మనకి యొక్క బంధుత్వ అధ్యయన విధానాలు అనేవి వచ్చారని మనం అర్థం చేసుకున్నాం. ఈ రకంగా మనం ఫంక్షనిస్ట్ అప్రోచ్ అనేది బంధుత్వ అధ్యయనాలు డామినెంట్ సిచ్యువేషన్గా అది ఉందని మనం అర్థం చేసుకున్నాం. రెడ్క్లీ బ్రౌన్ ఆఫ్రికాలో ఎట్లా బంధుత్వాన్ని తెలుసుకున్నాడు, ఇవాన్ పిచ్చర్డ్ ది స్టడీస్ ఆఫ్ ప్యూర్ ఆఫ్రికనిజం కూడా ఎట్లా ఉందని తెలుసుకున్నాడు. అదే రకంగా ది మేయర్ పోస్ అల్బాన్ అశాంతి కేసర్ అనే దాని గురించి కూడా మన అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్ నోట్బుక్ చేశాడు. సంతత సిద్ధాంతం విమర్శలు కూడా ఉన్నాయి. ఇది ఏంటంటే ఇది ఒక డిసెంట్ అప్రోచ్ అనేది ఇట్ నాట్ బి ఏ ట్రూ అదనేది కూడా మనకు బ్రిటిష్ శాస్త్రవేత్తలు మానవ శాస్త్రవేత్తలు చెప్పింది కరెక్ట్ కాదు. మన అమెరికన్ శాస్త్రవేత్తలు కొత్త సెగ్మెంటరీ విధానం అనేది మనకు బంధుత్వ అధ్యయనాలు తీసుకొచ్చారు. ల్యాండ్ ముందు వాళ్ళు ఉండే ఏరియాకి ఎట్లా సంబంధాలు ఉంటాయని కూడా వాళ్ళు వివరించడం జరిగింది. సంతత సిద్ధాంతాల్లో విమర్శలు వచ్చాయి. మనకి ఈ రకంగా దీన్ని మనం దీన్ని అర్థం చేసుకున్నామని ఈ యొక్క సంతతి విధానాన్ని కానీ దీన్ని కానీ అర్థం చేసుకుంటూ ఈ పాఠాన్ని ఇంతటితో ముగిస్తూ మరో పాఠంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.